సో ఇంటర్నెట్ గురించి మీకు అందరికీ తెలుసు కదా, డాటా ఇవ్వాలి రేపు పొద్దుగా లేతే. సో ఇంట్లో పైసలున్నా లేకున్నా సరే కానీ ఫోన్లో డాటాను అయితే ఉండాలి. సో 2G 3G 4G 5G దాకా వచ్చినాం. సో 5G అయినా కూడా మనకు స్పీడ్ సరిపోతలేదు, అంటే మన జీవితాలు అంత స్పీడ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలం ఎట్లా అయిపోయిందంటే, ఒక నెట్వర్క్లేమో ఆఫర్లు మంచిగా ఉంటాయి కానీ దాంట్లో సిగ్నల్ ఉండదు, ఇంకో దాంట్లో ఆఫర్లు చక్కగా ఉండేవి కానీ ఫుల్ సిగ్నల్ ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాం కదా. అయితే అవన్నిటి కూడా ఒక చెక్ పెట్టే కార్యక్రమం అయితే జరుగుతోంది. నో సిగ్నల్కు చెక్. ఒకే టవర్ నుంచి 3 కంపెనీల నెట్వర్క్లు. ఇప్పటి నుంచి ఒక టవర్ నుంచే 3 కంపెనీల నెట్వర్క్లు ఉంటాయట. అంటే 3 మీన్స్ 2-3 అన్నట్టుగా. దాంట్లో ఇప్పుడు నువ్వు ఎయిర్టెల్లో మంచి ఆఫర్లు ఉన్నాయి, లేదంటే మంచి సిగ్నల్ వస్తుంది, కానీ నువ్వు జియోలో ఉన్నావు. సో ఆ ఎయిర్టెల్ ద్వారా నువ్వు ఈ జియో నెట్వర్క్ నుంచి వాడుకోవచ్చు. నీకు ఇప్పుడు జియో డేటా వేసుకున్నావు కానీ జియో సిగ్నల్ వస్తలేదు, ఎయిర్టెల్ వస్తుంది అనుకో, వాడుకోవచ్చు. సో ఫోన్ కాల్స్ కూడా అట్లనే. ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలు ప్రారంభం. ఏ నెట్వర్క్ నుంచి అయినా కాల్స్ ఇంటర్నెట్ ఉపయోగించుకునే సౌలభ్యం కూడా ఉందట. సో మొత్తానికి ఇది 10వ పేజీలో ఉంది, 2 రాశారు కానీ మీకు 10th పేజీలో చూపిస్తా. సో నిత్య జీవితంలో అంటే ప్రతి మనిషి పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి 12 దాకా 12-1 దాకా 12 దాకా అనేకంటే 12-1 దాకా నాలే. సో నాకు ఎదురుకున్న మా మనిషి కూడా గట్లా వాడతాడు. సో డేటా అనేది చాలా ముఖ్యమైపోయింది కాబట్టి నో సిగ్నల్కు చెక్. ఒకే టవర్ నుంచి 3 కంపెనీ నెట్వర్క్. సో ఇక చాలా కాలంగా టెలికాం నెట్వర్క్ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు టెలికాం విభాగం చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం నెట్వర్క్ అందిస్తున్న టెలికాం కంపెనీలకు సిగ్నల్ సమస్యలు ఇప్పటికీ కీలక సవాల్గా ఉంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం విభాగం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను సోమవారం ప్రారంభించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ నెట్వర్క్ సమస్య తలెత్తకుండా ఏదో ఒక కంపెనీ నెట్వర్క్ నుంచి కాల్స్ ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు, ఏదైనా ఒక నెట్వర్క్ నుంచి. దీనికోసం ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్, ప్రైవేట్ రంగ జియో, ఎయిర్టెల్ వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి డిబిఎన్ ద్వారా ఏర్పాటు చేసినట్టు. సో చాలు అన్ని కవర్ అయినట్టే. మేజర్గా మనం వాడుతుంది ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్. సో ఏర్పాటు చేసిన టవర్ల నుంచి 4G సేవలను పొందవచ్చు. కస్టమర్లు తమ సొంత సెల్యులార్ టవర్ల పరిధిలో లేకపోయినా 4G నెట్వర్క్ యాక్సెస్ లభిస్తుంది. సో నువ్వు 5Gలో ఉన్నా, ఇక్కడ ఒక తిరకాసు ఉంది, నువ్వు 5G నెట్వర్క్ వాడుతున్నావు, నీకు అత్యవసరంగా నువ్వు జియో వాడితే ఆ జియో నెట్వర్క్ వస్తలే అనుకో, ఎయిర్టెల్కి సంబంధించి 4G నెట్వర్క్ వాడుకోవచ్చు. అర్థమైందా? నీకు అత్యవసరం అప్పటికప్పుడు జరంత స్లో అయినా సరే నీకు డేటా అవసరం కాబట్టి వేరే నెట్వర్క్ నుంచి 4G డేటా వాడుకోవచ్చు. ఇక ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం టెలికాం సేవలు అందించాలనే లక్ష్యంతో డిబిఎన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులోని నిధుల ద్వారా టెలికాం టవర్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా టెలికాం వినియోగదారులకు ఇబ్బందులు లేని సేవలు అందించేందుకు టెలికాం విభాగం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను తీసుకొచ్చింది. సో మరిగా ఈ నెట్వర్క్ సిగ్నల్ వస్తలేవనే సమస్యలకైతే చెక్ పడబోతుంది మరికొద్ది రోజుల్లో.